హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి పనస తొనలు అంటారండి. దీన్ని పనస తొనలు అంటారు, సంపంగి పూలు అంటారు. 2-3 రకాలైన పేర్లు ఉన్నాయన్నమాట. చాలా ఈజీగా, చాలా అంటే గుల్లగా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయేలా ఎలా రావాలో చిన్న చిన్న టిప్స్తో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఫెస్టివ్ సీజన్ కోసం మీరు ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇదొక వెరైటీ, అంటే ఎప్పుడూ డిఫరెంట్, అంటే కొంచెం అరిసెలు, జంతికలు అలానే కాకుండా ఇలా డిఫరెంట్గా ఉండే వాటిని కూడా ట్రై చేయండి. సో మొదలు పెడదాం. దీనికోసం నేను 1 కప్పు, అంటే ఎప్పుడు కూడా ఇది మెజర్ ఉంటుందండి, అంటే పంచదార పాకం కాబట్టి మెజర్ కావాలి మనకి. 1 కప్పు మనం మైదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిలో పిండి, కిలో మైదా తీసుకున్నారనుకోండి, 1/2 కిలో షుగర్ సిరప్ చేయాల్సిందే. చేస్తేనే మనకి కరెక్ట్గా మిగలకుండా బాగా వస్తాయి అన్నమాట. సో నేను ఇక్కడ 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. దాంట్లో ఇది స్వీట్ కాబట్టి పించ్ ఆఫ్ సాల్ట్ అండి, ఎక్కువ కాదు, కొంచెం సాల్ట్ వేయండి. వేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. అంటే ఇది గుల్లగా రావటం కోసం అనమాట. ఆయిల్ కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. మనం 1 టేబుల్ స్పూన్ వేసాను, అంటే తక్కువ క్వాంటిటీ కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. అదే ఎక్కువ అనుకోండి, 1 కిలో, 1/2 కిలో అలా అయితే ఒక 50 గ్రామ్స్ వరకు అలా వేసుకుంటే కనుక మనకి చాలా అంటే టేస్టీగా, గుల్లగా అట్లా నోట్లో వేసుకోగానే చక్కగా కరిగిపోయేటట్టుగా వస్తాయన్నమాట. అంటే మనకి కొంచెం ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నా కూడా, పళ్ళు లేని వాళ్ళు కొంచెం అలా ఉన్నా కూడా హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం కానీ ఘీ కానీ వేసుకుంటాం కదండి, అదంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొంచెం పాలు పోసుకోండి. నేను 1 కప్పుకి 3 టేబుల్ స్పూన్ల పాలు పోసాను. ఆ తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఒక సాఫ్ట్ డౌని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా మొత్తం కూడా కొంచెం, అంటే మనకి వాటర్ ఎంత అయితే పడుతుందో అంత చూసుకుంటూ నెమ్మదిగా కొంచెం కొంచెం పోసుకుంటూ ఒక సాఫ్ట్ డౌని ప్రిపేర్ చేసి దీన్ని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. చూడండి, ఒక పైన ఒక లిడ్ కానీ తడి క్లాత్ కానీ వేసేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాము. సో ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూస్తే మనకి చక్కగా ఇంకొంచెం సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఎక్కువగా నీడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ ఒక 2-3 టైమ్స్ నీడ్, ఇట్లా అంటే ఒక 2 మినిట్స్ అలా నీడ్ చేసేసి మనం దాన్ని, మనకి ఏ సైజ్ బాల్స్ అయితే కావాలో ఆ సైజ్ బాల్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు ఇలా ఒక బోర్డ్ తీసుకొని దానిపైన ఎక్కువ పిండి అనుకోండి 2-3 పోర్షన్స్ చేసుకోండి. ఇది తక్కువ పిండి కాబట్టి నేను 2 పోర్షన్స్ చేసుకొని ఇప్పుడు దాన్ని మనం రౌండ్గా రోల్గా చేసి మనకి ఎంత సైజు బాల్ కావాలి, అంటే పెద్దది, అంటే మనకి పనస్తొనలు అనేవి పెద్దవి కావాలా, చిన్నవి కావాలా, మీడియం సైజ్ కావాలనేది అది ఇంకా మీ ఇష్టం. సైజ్ అనేది మీ ఇష్టం అండి. నేను ఇక్కడ మీడియం సైజ్ చేస్తున్నాను. సో నాకు మీడియం సైజుకి సంబంధించిన బాల్స్ అన్నిటిని కూడా నేను ఇలా కట్ చేసుకొని మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. సో చూడండి, ఇలా మొత్తం కట్ చేసి మొత్తం చక్కగా రౌండప్ చేసేసి ఒక దాంట్లో వేసేయాలి. సో చూడండి, ఈ రకంగా చేసుకున్న తర్వాత మిగతా అన్నీ కూడా అలాగే చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క బాల్ని మనం తీసుకొని వత్తాలి. అయితే దీన్ని ఎలా, చాలా ఈజీ అండి, డిజైన్ చేయడం అనేది చాలా చాలా ఈజీ. అయితే ఇది మనకి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, చిన్న టిప్ ఏంటంటే ఈ పనస్తొనలకి ఎక్కువగా పిండి వాడకూడదండి. మ్యాక్సిమం కొంచెం ఆయిల్ కిందన్న రాయాలి, లేదంటే లైట్గా పిండి చల్లుకుంటూ మనం దీన్ని వత్తుకోవాలి. ఎక్కువ పిండి అంటే మనం ఎక్కువ పిండి చేసి చపాతీ చేస్తే అంత టేస్టీగా ఉండవన్నమాట. సో కొంచెం కొంచెం పిండి చల్లుకుంటూ, అవసరం అనుకుంటే లేదంటే కనుక కొంచెం ఆయిల్ కూడా కింద అప్లై చేసేసి కొంచెం పూరీలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా మనం చక్కగా పూరీలా ఒత్తుకోవాలి. పూరీ అనేది మనం ఎంత పల్చగా చేసుకుంటామో అంతకంటే కొంచెం థిక్నెస్ అన్నమాట. ఎక్కువ పల్చగా కాకుండా, మరీ లావుగా కాకుండా కొంచెం
అంటే మీడియం సైజులో పెట్టుకొని ఇలా ఒత్తుకున్న తర్వాత ఆ షేప్ చేయటం కూడా చాలా ఈజీ అండి. చూడండి ఒకసారి ఇలా ఒకసారి తీసి ఆ చెక్క మీద వేసి ఎడ్జెస్ వదిలేసి మధ్యలోకి కట్ పెట్టుకోవాలండి. అటు సైడు పైన కింద ఎడ్జెస్ అనేది వదిలేసి మధ్యలో వరకే కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని ఇప్పుడు అంటే పైనుంచి కింద వరకు కట్స్ పెట్టుకున్నాం అనుకోండి మొత్తం సపరేట్ అయిపోతాయి. అందుకని సపరేట్ అవ్వకుండా మనకి డిజైన్ రావాలి అంటే మిడిల్లోకి కట్స్ పెట్టుకొని నేను చూడండి వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలా మీరు ఫోల్డ్ చేస్తే కనుక చాలా చక్కగా మన సంపంగి పూలు అనేవి రెడీ అయిపోతున్నాయి. చూసారా, అలా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొకటి అంటే మనం ఎప్పుడైనా చపాతీ చేసిన తర్వాత అంటే ఎక్స్ట్రాది కట్ చేసి మళ్ళీ ఆ పిండి వదిలేయటం అలా కాకుండా మనం ఏ రకంగా అంటే కొంచెం షేప్ అవుట్ చేసుకున్నా కూడా పూరీల్ని మనం ఇలా కట్స్ పెట్టేసి మనం షేప్ చేస్తాం కదండి, దాంట్లో కవర్ అయిపోతుంది. సో దీనికి షేప్ అనేది కూడా ఏం అవసరం లేదు, చక్కగా పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలి అన్నది లేదండి. సో ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. మనం ఎలా వచ్చినా కొంచెం ఫోల్డ్ అయిపోయినా కూడా ఆ మధ్యలో ఫోల్డింగ్లోకి వచ్చేసి మనకి కవర్ అయిపోతుంది అన్నమాట. సో ఇదొక ప్లస్ దీంట్లో. సో చూడండి ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ ఒక పూరిలా చేసుకొని మధ్యలో కట్స్ పెట్టుకోవాలి. ఎడ్జెస్ అంటే బాటము టాపు ఎడ్జెస్ వదిలేసి మధ్యలో కట్స్ పెట్టుకొని మధ్యలో ఇలా కట్స్ పెట్టుకొని మళ్ళీ ఇలా ప్రిపేర్ చేయాలి. చూసారా, ఇలా మొత్తం మనం ఎన్ని బాల్స్ అయితే చేసుకున్నామో అన్ని బాల్స్ని మొత్తం ఇలా సంపంగి పూల్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో చూడండి ఇలా మొత్తం చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. అయితే దానికంటే ముందు షుగర్ సిరప్ చేయడం కోసం ఒక కప్కి 1/2 కప్ షుగర్ అని చెప్పాను కదండి. 1/2 కప్ షుగర్ తీసుకొని దాంట్లో 3 లేదా 4 ఇలాచీలు యాలకులు వేసి కొంచెం పౌడర్లా అంటే యాలకుల్ని మెత్తగా దంచకుండా ఈ షుగర్లోనే వేసేసి పౌడర్ చేస్తే మనకి తొందరగా మెల్ట్ అవుతుంది, షుగర్ సిరప్ అనేది తొందరగా రెడీ అవుతుంది అన్నమాట. ఇదొక టిప్. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని చేసుకొని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఇది ఆయిల్ వేడయ్యేలోపు మనం సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే సైడ్ బై సైడ్ అనేది మనం దీంట్లో తీసి వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేస్తే కనుక మనకి షుగర్ సిరప్ అనేది బాగా పడుతుంది అనమాట ఈ పనస్తోన్లకి. సో అటు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది వేడయిన తర్వాత దీంట్లో ఈ నూనె బాగా వేడైన తర్వాత వేడైనంత వరకు హై ఫ్లేమ్లోను ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ సంపంగి పూలని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం వేయించుకోవాలండి. సో చూడండి మనకి షేప్ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది. మనకి చూసినప్పుడు ఇలా పల్చగా ఉన్నట్టు ఉంటుంది, కానీ మనం ఆయిల్లో ఒకసారి వేయంగానే స్ప్రెడ్ అయిపోయి మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో ఇంకొక పక్క మనం షుగర్ సిరప్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం చేసుకున్న షుగర్ పౌడర్ వేసుకొని ఆ తర్వాత ఒక 1/2 కప్ నీళ్లు పోసేసి మనం తీగ పాకం రావాలండి. తీగ పాకం వస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అయితే మీరు 1 కప్పుకి 1/2 కప్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. అసలు ఇంత కూడా మిగలకుండా చాలా చక్కగా కరెక్ట్ మెజర్ అనమాట ఇది. సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి అదే మెజర్ అనమాట. సో అది కరెక్ట్ మెజర్ అని నేను ఇది కూడా దాన్నే ఫాలో అయిపోతున్నాను. సో ఇలా మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుంటూ మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఈ సంపంగి పూలని మనం ఫ్రై చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ మంచి కలర్ వచ్చిందండి. ఈ కలర్ వచ్చిన దాకా మనం ఫ్రై చేసుకొని పక్కకి తీసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 1 బై 1 ఏదైతే మనకి మంచి కలర్ మొత్తం పర్ఫెక్ట్గా అయ్యింది అనిపించిందో ఆ పూలన్నిటిని తీసేసి పక్కన పెట్టేస్తూ ఉండాలి.
ఆ తర్వాత మళ్ళీ ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న ఇంకా సంపంగి పూలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి. ఆ తర్వాత మనం షుగర్ సిరప్ వైపు వద్దాం. అది తీగపాకం వచ్చినంత వరకు వెయిట్ చేయాలండి. సో అది తీగపాకం వచ్చిన తర్వాత అప్పుడు దాంట్లోకి ఈ సంపంగి పూలు అనేవి వేసి మనం షుగర్ సిరప్లో డిప్ చేసి తీసేస్తూ ఉండాలి. సో చూడండి, పర్ఫెక్ట్గా మనకి తీగపాకం వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆల్రెడీ ఫ్రై చేసుకున్న సంపంగి పూలను ఒక్కొక్కటిని తీసుకొని దాంట్లో డిప్ చేసుకుంటూ తీసేయాలండి. వెంటనే తీసేయాలి. ఎక్కువ అబ్జర్వ్ అంటే అంత ఎక్కువ స్వీట్ కూడా కాకుండా మైల్డ్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఇలా చేయటం వల్ల ఎక్కువ షుగర్ సిరప్ అనేది పీల్చుకోకుండా మైల్డ్గా ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ షుగర్ తిన్న ఫీలింగ్ కూడా మనకు ఉండదు. సో ఇదంతా అయిపోయిన తర్వాత షుగర్ కోట్ చేసినటువంటి సంపంగి పూలండి ఇవి. చాలా చాలా అంటే గుల్లగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేటట్టుగా చాలా బాగా వస్తాయండి. చూడండి, లోపల వరకు హోల్స్ ఉన్నాయంటే మనకి ఇది బాగా గుల్లగా వచ్చిందని అర్థం అన్నమాట. సో ఇలా దింపి చూస్తే కూడా చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ ఫెస్టివ్ సీజన్కి ఇది ఒక వెరైటీ రెసిపీ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.